నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఓం గం గణపతే నమః. రాబోయేది సంక్రాంతి. సంక్రాంతి అంటేనే అసలు చెప్పనవసరం లేదు, చాలా ఆనందంగా జరుపుకుంటాం ఆ పండుగని. 3 రోజులు ఎక్కడెక్కడ ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లు, వాళ్ళ పల్లెటూర్లు చేరుతారు. పల్లెటూరులో చాలా చక్కగా జరుగుతుంది. అసలు సంక్రాంతి పండుగ వైభవం అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? సంక్రాంతి వైభవం అంటే తల్లి పల్లెటూళ్ళే ఇంపార్టెంట్. అవునండి. పల్లెటూళ్ళకున్న అందం భోగి నుంచి ముక్కనుము దాకా అసలు ఆ కళకళలాడతాయి. వాకట్లో ముగ్గులు, సరదా, మధ్యలో గోదాదేవి కళ్యాణం, మధ్యలో గోదాదేవి కళ్యాణం చేస్తారు సంక్రాంతి నాడు. అసలు ఈ సంక్రాంతి పండగ విశేషం ఏమిటయ్యా అంటే భూదారులకు లాభం, భూమిని నమ్ముకున్న వాళ్ళకి లాభం. ఎలాగంటే సంక్రాంతి నాడు ఇప్పటిదాకా పండించిన ధాన్యం పంటలు పోగులు వేసి చక్కగా అక్కడ రాసులుగా పోసి ఆ అమ్మవారిని పూజించుకుని అక్కడ పొంగలి వండి ఆ పొలాల గట్లు మీదే ఆ ధాన్యం కుప్పల దగ్గర చక్కగా రైతులందరూ అమ్మవారిని పెట్టుకుని అక్కడ పూజ చేసుకుని పొంగలు అక్కడే వండుకు తిని ఇళ్ళకి వచ్చి, ఇక పోతే సంక్రాంతి విశేషాలు చెప్పాలంటే అన్ని పండగల్లోకి విశేషమైన పండగ ఏమిటయ్యి అంటే సంక్రాంతి. సంక్రాంతి తర్వాత ముఖ్యమైన పండగ ఉగాది పండగ. దీనికి ఇంటి నిండా పిల్లలు, మనవలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్లతో చక్కగా ఓళ్ళంపట ఉద్యోగస్తులు ఎంత పెద్ద పదవిలో ఉన్నవాడు కూడా అయ్యో మన ఊరు వెళ్ళాలి, అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలి. సిటీస్ ఖాళీ అయిపోతే పల్లెటూర్లు మొత్తం జనాలతో అలాగే అసలు చెప్పాలంటే రేపు 10వ తారీఖు నుంచే 18వ తారీఖు దాకా హైదరాబాద్ సిటీ మొత్తం ఏ సిటీ అయినా సరే, మెగా సిటీలు బెంగళూరు, చెన్నై ఏదైనా అందరూ పల్లెటూళ్ళు కలిపి, అందులో గోదావరి జిల్లాలో ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంక్రాంతి పండుగ ఏ రాష్ట్రంలోనూ చెయ్యలేరు. ఆ అందం పిల్ల మనవలతో, తాతలతో, సరదాగా అమ్మమ్మలతో, పిన్నులతో, తల్లిదండ్రులతో, అక్క చెల్లెళ్ళతో, బావలతో, మరుదులతో ఈ సంక్రాంతి పండగ ఉత్సవాలు చేస్తుంటే అమ్మా అసలు ఆ కనుమ పండుగ మళ్ళీ ఎప్పుడొచ్చేస్తుందా అనేది అప్పుడే వచ్చేసింది కూడా. ఇంకా కొద్ది రోజులు అప్పుడే అయిపోయింది. ఇంకొక 18 రోజులు ఓడు పడితే సంక్రాంతి పండగ. ఈ సంవత్సరం 13, 14, 15 రోజులు వచ్చింది. 14వ తారీఖు కాదు, 13 భోగి, 14 సంక్రాంతి, 15వ తారీఖు కనుమ పండగ. అమ్మా 3 రోజులు, ఆ 3 రోజులు కూడా ఎంతో పవిత్రంగా అసలు ఇల్లు చూడలేము. ప్రతి ఇల్లు కలకల్లాడిపోతుంది రంగవల్లితో. ఇంకా పోతే గొబ్బెమ్మలు ఇళ్లలో, వాకట్లో ఈ ధనుర్మాసం అంతా సంక్రాంతి వెళ్ళేంత పర్యంతం కనుబండ లాస్ట్ దాకా ఆ వాకల్లో పెద్ద పిండి వంటలు ఇంకా అడగద్దు, ఇంట్లోనే చేసుకుంటారు. ఎవరు కొంటారు ఇంట్లో, చక్కగా ఇంట్లో రకరకాల పిండి వంటలు, కజ్జికాయలని, చక్కగా స్వీట్లు, లడ్డు ఉండాలని, సున్ను ఉండాలని, మిక్చర్లని, జంతికలని, అరిసెలని ప్రతిదీ వంట పొయ్యిల దగ్గర వారం ముందు నుంచే గోదావరి జిల్లాలుగా అల్లులుగా వెళ్ళాలి కోసం వెళ్ళాలి వీళ్ళు తినడానికి. ఇంకో ప్రసిద్ధి ఆంధ్రలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అసలు సంక్రాంతి అంటే చూడాలంటే కనుపండుగ ఆ 2 జిల్లాలే. ఆ 2 జిల్లాల్లో వేడుకలు ఏమిటయ్యా అంటే కోడిపందాలు. ఇంకా కోడిపందాలు విచ్చలవిడి దేశాల నుంచి 3 నెలల ముందే లాడ్జీలు, రూములు బుక్ చేసేసుకుని అన్ని దేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి ఆడ కోడిపందాలకి చక్కగా హరిదాసులు ఇంకా తెల్లారేసరికి ప్రభల తీర్థం 1, 2 అని ప్రభల తీర్థం కనుగొన్నాడు. ప్రభల తీర్థం, ప్రభల ఊరేగింపులు, ఆ పరుగులు పొలాల్లో ఎంత అందంగా ఉంటుంది. ఆ ప్రభలు ఎత్తుకుని 100ల మంది గ్రామస్తులు పొలాల్లో గట్లు మీద పరిగెడుతుంటే అమ్మవారిని పట్టుకుని కలకల్లాడిపోతుంటే సంక్రాంతి వేడికే వేడికమ్మా. మీరు ఎన్ని పండగలు చూడండి, ఒక్కరోజే సంక్రాంతి పండగ 4 రోజులు చక్క ముక్కను కూడా చేసి, ఇంకా పిల్లలకి భోగిపళ్ళు, అబ్బా ఇంకా భోగిపళ్ళ పండుగ ఉంటుంది. పేరంటాళ్ళు ఈ ఇంట్లో జాయింట్లోకి సాయంకాలం అయ్యేసరికి భోగిపళ్ళు చంటి పిల్లలకి చక్కగా పోస్తూ ఉంటారు. ఆ ఆనందమే ఆనందం. ఆ భోగి మంటలు, ఇంకా భోగి మంటలు కలకల్లాడిపోతాయి. తెల్లవారుజాము 4 గంటకే బ్రహ్మ ముహూర్తంలో భోగి మంటలు వేస్తారు. భోగి పిడకలు, ఇంకా భోగి పిడకలు నెల్లాడు ముందు నుంచి వేసి తయారు చేసుకునే దండలు, పెద్ద పెద్ద దండ పోటీగా తయారు చేసుకుని ఆ భోగి మంటలో తలస్నానం ఉదయమే చెయ్యాలి బ్రహ్మ ముహూర్తంలో. అది ఎలాగయ్యా అంటే ఇంటి ఆచారాలు, మంగళవాడు వస్తాడు ఇంటికి, ఆ ఇంటి మంగళ వస్తాడు. చక్క మగపిల్లలందరికీ మసాజ్ చేసి నూనె పెట్టి చక్కగా చేసి వాడి చేతితోటే కుంకుడికాయ పులుసుతో చక్కగా స్నానం చేయించి ఒళ్ళు నలుగు పెట్టి వాడు వస్తేనే ఆ ఇంటికి శుభం. మంగళ ఆయన వచ్చి ఊళ్ళల్లో ఇంటింటికి పాలేరు అనే టైపులో వీళ్ళు కూడా ఉంటారు. ఇన్నేళ్లకు మంగళాయన వాళ్ళు వచ్చి పాడు తెల్లవారుజామున 3 దగ్గర నుంచి ఇళ్ళంపటి వెళ్ళి ఆ 7 అయ్యేసరికి స్థల స్నానాలు చేయిస్తారు. అది ఎంత సరదాగా ఉంటుందమ్మా.
ఆ నలుగు పెట్టి నూనె తలక పెట్టి చక్కగా ఆ వేడుకలు అందం ఏ పండక్కి రాదు. అవునండి. ఎంతో చక్కగా సంక్రాంతి పండగ చేసుకోవడం విశేషాలు దానికే ఇదేం లేదు. అయ్యో ఇదండి నియమ అదండి నిష్టలు ఆ, అలాంటివి ఏం ఏముండవు. లేదు. వేడుక అవును, ఆ అవును, వేడుక అదొక చూడాలి. వేడుక. ఓ పక్క పేకాటలాడుతూ ఉంటారు, ఓ పక్క కోడి పందాలు కాస్త, ఓ పక్క దీన్ని ఏమంటారు గుండాట్లు అంటారు, రకరకాలు సరదా ఇళ్లలోను పొలాల్లోను రకరకాల వేడుకలు ఈ బిజీ లైఫ్ లో ఆ 4 రోజులు ఒక రిలాక్సేషన్ రిలాక్స్ అయిన వాళ్ళతో గడపడం అనే ఆనందం అంత అది అసలు కావాల్సింది యావత్తు బంధువర్గం కలవాలంటే సంక్రాంతి పండగే. ఏ మూలన్నా ఏ పండక్కి రాకపోయినా సంక్రాంతి బొర్లో పెట్టి 2 నెలల ముందే టికెట్లు బుక్ చేసేసుకుని 3 నెలలు కూడా బుక్ అయిపోవడం, ఫ్లైట్లు, ట్రైన్లు, బస్సులు, సొంత కార్లు, ఇంకా ప్రయాణాలు అయిపోయి ఎలాగైనా 12 కల్లా మనం మన ఊరు వెళ్ళిపోవాలి. 12 రాత్రికి ఇళ్ళకి చేరిపోవాలి. సంక్రాంతి 4 రోజులు చక్కగా చేసుకోవాలి. ఉత్సాహంతో జరిగే పండగ ఏంటంటే పప్రద పండగ సంక్రాంతి. తర్వాత ముఖ్యమైన పండగ ఉగాది పండగ. ఇంకా దాన్ని మించి ఉగాది అంటే మన ఇంట్లో మనమే చేసుకుంటాం. అంటే వెళ్ళినా ఊర్లు వెళ్తాం కానీ ఒక రోజు దీనికి ఉన్నంత అసలు ఆనందం, ఆ వేడుక, ఉత్సాహం ఇంకా జన్మలో చూడాలంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగ. బంధువర్గం కలవడం, ఇంట్లో పిండి వంటలు, ఒకళ్ళ ఒకళ్ళు భోజనాలు, సరదా బంతిపోయినాలు, ఇళ్లలో కూర్చుని అరిటాకులు, కంచాలు పళ్ళాలు కాదు, అరిటాకులో లేకపోతే పేపర్ ప్లేట్లు వేసుకుని 10 మంది కూర్చుని అల్లుళ్ళు కూతుళ్ళు మామలు తాతలు అల్లుళ్ళు కూర్చుని తింటుంటే అసలు ఆనందమే ఆనందం. ఈవేళ ఫ్యాషన్లు మరిగారు కానీ అసలు కింద కూర్చుని ఆకేసుకుని అన్నం తినడం, ఆ బంతిపోయినాలు గుర్తిపోయినాయి ఎంత చక్కగా, ఎంత సరదా. అందుకని సంక్రాంతి పండగ మించిన పండగ ఆంధ్రులకి పండగ. చక్కటి పండగ, వేడుకలు బాగుంటాయి. హరిదాసులు తిరుగుతూ ఉంటారు పొద్దున్నే. హరిదాసు గంగిరెద్దు వాళ్ళు ఇంటింటికి వచ్చి అమ్మ గంగిరెద్దులు డాన్సులు చేయించి ఆ కాళ్ళ చేత ఎత్తించి మన పొట్ట మీద పెట్టించుకునే వాళ్ళు ఉంటారు. గంగిరెద్దు కింద నుంచి నడిచెళ్ళే వాళ్ళు ఉంటారు. చక్కగా హరిదాసులు పాటలు పాడుతూ రామకీర్తనలు చేస్తూ రకరకాల కీర్తనలతో ఆ వీణ వాయించుకుంటూ పైన అది పెట్టుకుని చక్కటిది ఆ పంచపాత్రంలో అది పెట్టుకుని చక్కగా వాళ్ళు గుమ్మాలంపడి వచ్చి ఆ బియ్యాలు పోస్తుంటే ఉన్న అందం, ఆ సరదా. ఆ ధనుర్మాసం అంతా హరిదాసులు తిరుగుతారు. ఒకరోజే కాదు, ధనుర్మాసం మొత్తం ఊళ్ళల్లో హరిదాసులు ఆ పాటలు పాడుతూ సాయంకాలం పొద్దున కూడా చేస్తే ఆ కళ అందం రాదమ్మా. సంక్రాంతి స్పెషల్ అంటే మొట్టమొదటిది అదే మనకి ఆనందమైన పండగ. నిజంగానే సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాల్లోనే చూడాలి. అందున ప్రేమతో కూడిన వెటకారం కూడా మనం వాళ్ళలో గమనించగా ఉంటుంది. పిండి వంటలు, సరదాలు, తోటికోడాళ్ళు, చాలా సరదా అయిన వేడుక. ఆ 4 రోజులు ఈ సంవత్సరం అంతా పైన టెన్షన్ అంతా మర్చిపోయి మళ్ళా యావత్తు కలవడం. చక్కగా బంధువర్గాలు చోట కూర్చుని ముచ్చట్లు, పెద్దవాళ్ళు అవుతే ముచ్చట్లు, పిల్లలు అవుతే సరదాగా రకరకాల ఆటలు, ఎన్నో సరదాలు. అప్పుడున్న ఆనందం సంవత్సరాన్ని మొత్తం ఏ నెల ఎప్పుడు ఏ పండక్కి రాదు. అది మాత్రం నిజం. సో సంక్రాంతి పండుగ విశిష్టత గురించి, అలాగే చక్కని ఒక ఆ సరదాగా జరిపే ఆ 4 రోజుల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.